ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కన్యారాశి. ఈ ఆషాఢ మాసంలో కన్యారాశి వారికి అన్ని రంగాలలో సులువుగా పని నెరవేరుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితం జరుగుతుంటుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, ధర్మకార్యాలకు చెయ్యడము, 10 మంది చేత మెప్పు పొందడము జరుగుతుంది. బంధువులతో మిత్రులతో సంతోషంగా ఉండడము, కొత్త వ్యక్తులతో మంచి వారితో పరిచయం ఏర్పడడం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసేవారికి మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. ప్రయత్నించే వారికి కూడా ఆ పని సానుకూలంగా ఏర్పడేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. సరే, కొద్దిగా అనారోగ్యం ఉంటుంది. వాతావరణం వల్ల కావచ్చు, ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు, కొంత అనారోగ్యం ఏర్పడడం అనేటువంటి ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు కావడం అనేది సంభవిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి కొత్త వారితో పరిచయం చేసుకోండి. కొత్త వారి చేత వారు తీయగా మాట్లాడారు కదా, ప్రేమగా ఉన్నారు కదా అనేటువంటి విషయం చేత మీలో మనస్సులో ఉండబడేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకోకండి. చాలా జాగ్రత్తగా మీరు అడుగు ముందుకెయ్యాలి కొత్త స్నేహితుల ముందు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధర్మకార్యాలు చేయడానికే కాక 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం వల్ల 10 మందిలో పేరు ప్రతిష్టలు పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ధర్మకార్యాలే కాదు, 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాలు మన దగ్గర ఎన్నో ఉంటాయి. అలాంటి కార్యక్రమాలలో మీరు చేయడము లేదా చేసేటువంటి వారితో పాలు పంచుకోవడము, వాటిని నిర్విఘ్నంగా కొనసాగించడం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరిగిపోతుంటాయి. ప్రతి పని యందు కూడా విజయం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నీరసంగా ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. ధనవ్యయం అంటే ప్రయాణాలు చేసినప్పుడు దానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా, అదే ధనవ్యయం. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు రావచ్చు. వచ్చినప్పటికైనా అవి వెంబడే సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మనశ్శాంతిగా లేకపోవడము, ఏదో ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుకుంటూ కూర్చోవడము అనేటువంటి దాని విషయంలో మీరు ఉంటారు. కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడడం లేదు, దానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. పెద్దలను విచారించినట్టయితే లేదా మీ మంచి మిత్రులను విచారించినట్టయితే ఆ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. సమస్య పరిష్కారం కావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఆశించినటువంటి యొక్క పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. కొత్త కొత్త పనులు చేపడుతుంటారు. ఆ కొత్త పనులలో కూడా విజయం సాధించడానికి అడుగు ముందుకు పడుతుంది. మీకు ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావడానికి కూడా ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మానసికంగా శాంతిగా ఆరోగ్యంగా కాలం గడుపుతారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. చేసే పనులలో డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. కానీ మిమ్మల్ని చూసి కొంతమంది ఓర్వలేక తగాదాలకు దిగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా మీరు చేసిన పనుల గురించి చెప్పుకోకపోవడము, జాగ్రత్తగా ఉండడము అనేటువంటి చేయాలి. మీ మీద జెలసీతనం చాలామందికి ఉంది. కాబట్టి ఆ జెలసీతనం గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ రాశివారు ఈ నెలలో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఎదురుకాకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆపదల నుంచి గట్టెక్కి మనశ్శాంతిగా ముందుకు అడుగేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ కాలాన్ని గడపండి. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే
ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.